ఈరోజు మన చిరాకుపల్లి గ్రామంలో ప్రజాపాలన భాగంగా 4 సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ రాష్ట్ర R&B స్పెషల్ సెక్రటరీ గారికి సాదరంగా, అలాగే మన గౌరవ అతిథి శ్రీ ఎన్ గిరిధర్ రెడ్డి స్టేట్ సెటిల్ చైర్మన్ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి మాధురి అడిషనల్ కలెక్టర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. హరిచంద్ర మేడం గారికి బొకే అందజేసి వెల్కమ్ చెప్తున్నారు. చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ప్రాధాన్యత వ్యవసాయ రంగం. మరి ఈ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడానికి రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు 12,000 రూపాయలు చొప్పున అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని రైతు భరోసా కార్యక్రమంగా రూపకల్పన చేయడం జరిగింది. మరి దీంతో రైతులు ఉత్పాదన పెంచుకోవడం, ఆర్థిక సుస్థిరతను పెంచుకోవడం, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ రైతు భరోసా స్కీము చాలా తోడ్పడుతుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 4 సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈరోజు మన చిరకపల్లి గ్రామంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి దాసరి హరిచందన్ ఐఏఎస్ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ మాధురి గారికి, జిల్లా పరిషత్ సిఇఓ గారికి, ఆర్డీఓ గారికి, ఏడీ అగ్రికల్చర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే వేదిక అలంకరించే పెద్దలకు, వేదిక ముందున్న చిరకపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి పేదవాడు, అర్హత ఉన్న ప్రతి పేదవాడు, భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 12,000 చొప్పున, అంటే మొదటి విడతగా 6,000, తర్వాత విడత 6,000 6 నెలలకు ఒకసారి మన గ్రామంలో ప్రతి ఒక్కరికి వస్తుందని తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇండ్లు మన గ్రామంలో ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్న 285 మందికి ఇందిరమ్మ ఇండ్లు మన ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మనం మంజూరు పత్రాలు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 200 మిగిలిన వారికి కూడా ప్లాట్ లేని వారికి ప్లాటుతో సహా నెక్స్ట్ విడత అందజేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే రేషన్ కార్డులు, మనకు ఇప్పుడు రేషన్ కార్డులు 61 రేషన్ కార్డు 64 వస్తే 3 ఎలిజిబుల్ అయినాయి, 61 రేషన్ కార్డులు వస్తాయి. తర్వాత మళ్ళీ మీ సేవలు అప్లికేషన్ పెట్టుకున్న 207 కూడా శాంక్షన్ వచ్చినట్టున్నది. రేపు నుండి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అలాగే రైతు భరోసా
రైతు భరోసా కింద మన ఊర్లో 657 మందికి 92.2 లక్షల రూపాయలు ఎకరాకు 12,000 కాడికి ఇప్పుడు మొదటి విడత 6,000 కాడికి 1,537 ఎకరాలకు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా ఈ రోజే మీకు మంజూరు పత్రాలు అందజేయబడతాయి అని తెలియజేస్తూ, అదేవిధంగా మన గ్రామంలో మేజర్ సమస్య స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూల్. ఆ హై స్కూల్కు ఉజ్వల్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తర్వాత వివిధ దాతల నుంచి సేకరించి 1,50,00,000తో బిల్డింగ్ కట్టుకోవడం ఉద్దేశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. దాసరి హరిచందన ఐఏఎస్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మాధురి గారికి, జిల్లా సిఇఓ గారికి, మన ఆర్డీఓ, ఏడీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారము. అదేవిధంగా ముందర కూర్చున్న పాత్రికేయ సోదరులకు నమస్కారము. అందరికీ ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఎక్కువసేపు తీసుకొని ఒక నిమిషం మాట్లాడతా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ సహాయ సౌకర్యాలు లేకుంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా చేపట్టలేదు. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా మళ్ళా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న తలపెట్టిన 4 పథకాలు ప్రజాపాలనలో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కానీ, రాష్ట్ర ప్రభుత్వ నాయకులే కానీ కదలికతో ఇవాళ 4 కొత్త పథకాలు అందరూ సవివరంగా వివరించినది. ముఖ్యంగా చరక్పల్లి గ్రామవాసులకు తెలియజేసేది ఏంటంటే, అదేవిధంగా జైరాబాద్ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు చెప్పదలిచింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ భరోసా కింద మొదట విడత 6,000, తర్వాత విడత 6,000 ఇస్తారు. అదేవిధంగా మీకు రేషన్ కార్డుకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000, ఎకరానికి 12,000 చొప్పున ఇస్తారు. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, గత 10 సంవత్సరాలలో మనకు రేషన్ కార్డు రాలేదు. ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇచ్చేస్తున్న ఆ ఘనత ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది. కావున మనమందరము కొందరికి వస్తాయి, ఒక్కరో ఇద్దరు తప్పిపోతే బాధపడొద్దు. ఎందుకంటే అధికారులు ఉన్నారు, వాళ్ళ తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే మేము కూడా మీ ఎంబడొచ్చి సహకరించి మీకు వచ్చే విధంగా చూస్తాము. మీరేమి పరేషాన్ అయ్యి గాబరపడి నాకు రాలేదని ఏం తొందరపడొద్దు. మీ గ్రామ నాయకులను కలిసి మీకు ఒకవేళ రాకుంటే అందరికి వస్తుందని మన నమ్మకం. కానీ ఎవరికైనా రాకుంటే, అర్హులై రాకుంటే వచ్చి మీ గ్రామ నాయకుల దగ్గరికి వెళ్తే మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్లి మీకు వచ్చే విధంగా ప్రయత్నిస్తాము. ప్రయత్నించడం కాదు, మీకు వచ్చే విధంగా మేము మొత్తం భరోసా కూడా ఇస్తాం మీకు. ఎందుకంటే రేవంత్ అన్న చెప్పింది ఒకటే, ఏంటంటే రేవంత్ అన్న కానీ, మా జిల్లా మంత్రి దామన్న కానీ వాళ్ళు చెప్పింది ఒకటే, అర్హులైన వారికి మీరు పార్టీ చూడకండి, రంగు చూడకండి, కులం చూడకండి, మతం చూడకండి, చూసేది ఒకటే, వాళ్ళు అర్హులా కాదా, అర్హులైతే ప్రతి ఒక్కరికి మన పథకం లభించాలని చెప్పారు వారు. ఆ స్ఫూర్తితోటే స్పెషల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ఆర్ఎన్బి స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి చందన మ్యామ్ ఐఏఎస్ గారికి, అలాగే సెట్వింగ్ చైర్మన్ శ్రీ గిరిధర్ రెడ్డి గారికి, మరియు ఉజ్వల్ గారికి, వేదిక మీద ఉన్న ఉజ్వల్ గారికి, జెడ్పీసీఓ శ్రీ జానకి రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంఏఓస్, ఏపీఓస్ అండ్ అదర్ ఆఫీసర్స్, మరియు ప్యాక్స్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. హానరబుల్ సీఎం గారు ఆల్రెడీ మనకి ఒక మంచి సందేశం ఇవాళ ఇవ్వడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముందుగా మా అధికారులు అందరూ చెప్పినట్టుగా ఈ 4 పథకాల్లో కూడా నిరంతర ప్రక్రియ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నా మనవి. దీంట్లో రైతు భరోసా కానీ, మన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. ఇవాళ జరుగుతున్న ప్రోగ్రామ్ లో మేము అందరికీ కొన్ని శాంక్షన్ ప్రొసీడింగ్స్ గౌరవ స్పెషల్ సెక్రటరీ గారితో ఇప్పించడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన దగ్గర కౌంటర్స్ ఉన్నాయి, మన ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇవ్వవచ్చు. మన ఎంపీ
ఎంపీడీఓ ఆఫీస్లో ఖచ్చితంగా మేము తీసుకుంటాము. సో ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదని తెలియజేస్తున్నాను. సో ఈ పథకాలకు అర్హులైన అందరికీ కూడా ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారిని మాట్లాడవలసిందిగా నెక్స్ట్ కోరుతున్నాను. మన 76th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ రోజు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ. సో మీ విలేజ్ లో ఇన్ని బెనిఫిషరీస్ కి ఈరోజు డిఫరెంట్ స్కీమ్స్ లో 4 డిఫరెంట్ స్కీమ్స్ లో మీకు బెనిఫిట్స్ అందబోతున్నాయి. ముఖ్యంగా ఆత్మీయ భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డ్స్ అండ్ రైతు భరోసా. నేను 5-6 years నుంచి చూస్తూ ఉన్నాను రేషన్ కార్డ్స్ కోసము, అదేవిధంగా ఇల్లు కోసము చాలా మంది ఎక్కడ వెళ్ళినా ఏ జిల్లాలో వెళ్ళినా అడుగుతూ ఉండేవారు. సో ఫైనల్ గా మీ అందరి కళ్ళ నిజమైంది, ఈ రోజు మీ అందరికీ వస్తుంది. అదేవిధంగా మీకు మీ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎవరికన్నా మిస్ అయిన పేరు బై మిస్టేక్ మీ నేమ్ కనిపించట్లేదు అనుకున్నా కానీ ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి. ఈచ్ కౌంటర్ లో కూడా స్పెసిఫిక్ గా ఒక్కొక్క స్కీమ్ కోసం మీకు దరఖాస్తులు తీసుకోవడానికి పెట్టడం జరిగింది. సో అది ఉపయోగించుకోండి. అండ్ ఇది ఇప్పుడు ఈ రోజు ఏదైతే వస్తుందో ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. అంటే మీకు నెక్స్ట్ ఫేజ్ లో మీరు ఇప్పుడు మిస్ అయిన తర్వాత కూడా మీకు కంటిన్యూస్ గా ఇది ఇవ్వబడుతుంది. కంటిన్యూస్ గా ఇలాంటి గ్రామ సభలు కానీ ఎఫర్ట్స్ కానీ మీ అందరి కోసం పెడతారు. అదేవిధంగా మీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానివ్వండి, లేకపోతే ఉన్న ప్రతినిధులందరూ కూడా మీ అందరి కోసం చాలా నిరంతరంగా ఇది పర్స్యూ చేస్తూ ఉన్నారు మా అందరితో కూడా. యాక్చువల్లీ ఇప్పుడు మీ గిరిధర్ గారు ఇక్కడ నాకు రోడ్స్ లేవు అది కూడా ఇవ్వండి అని చెప్తున్నారు, బట్ నేను కాదు శాంక్షన్ ఇచ్చేది. డెఫినెట్లీ ఇది పైకి తీసుకువెళ్ళి మేము కృషి చేస్తాము. బట్ ఈ ప్రోగ్రామ్స్ లో ఇవి కంటిన్యూస్ ఎఫర్ట్స్. మీరు ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు మిస్ అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు స్కీమ్ లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు, బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా రేషన్ కార్డ్స్ లో కూడా ఈ ఫ్యామిలీ స్ప్లిట్, అంటే మీరందరూ ఎవరన్నా పిల్లలు వేరే ఇల్లు వెళ్ళిన పిల్లలకి కూడా ఇప్పుడు రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. సో అవి మీరు ఉపయోగించుకోండి. ఇంకా కూడా మీకు కంటిన్యూస్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు. మేము కూడా వస్తూ ఉంటాము చూడడానికి, పర్యవేక్షించడానికి ఇవన్నీ. సో మీరు ఇవన్నీ ఉపయోగించుకొని కంటిన్యూస్ గా ఇది ఎఫర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ ఫేజ్ లో రాని వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో మీకు డెఫినెట్ గా దక్కుతుంది. సో మీ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఫిల్ చేసే ఫామ్ కానివ్వండి, క్లియర్ గా మీరు ఇవ్వగలిగితే మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మీకు ఆల్రెడీ ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అన్ని మీకు చెప్పడం జరిగింది. సో నేను అది చెప్పను. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్ కి మీ విలేజ్ లో ఇంత మంచిగా ఇవన్నీ లాంచ్ చేయబడుతున్నందుకు. అండ్ టోటల్ ఆల్మోస్ట్ 400 బెనిఫిషరీస్ ఇవాళ అన్ని స్కీమ్స్ లో బెనిఫిట్స్ తీసుకోబోతున్నారు. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చూడండి సార్, ఇటు చూడండి సార్. చేతుల మీదుగా అందజేయాల్సిన కూర్చుని శ్రీమతి సిద్ధమ్మ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరికి ఒక ప్రశ్న అడుగుతా. ఏంటంటే ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మన ప్రభుత్వము 12,000 అంటే భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు 6,000 ఇస్తుంది. మీకు ఎవరికన్నా తెలుసా ఇది ఇంకేదైనా రాష్ట్రంలో అమలవుతుందా? ఇది చెప్పాలి. మీరు ఆడవాళ్ళు కదా కూర్చొని ఇస్తుండ్రా? ఇంకేదైనా రాష్ట్రంలో ఇస్తుండ్రా? ఏడైస్తలేరు. ఇదే రాష్ట్రము మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం మొట్టమొదటిగా ప్రవేశపెట్టిండ్రు. కాబట్టి మీరందరూ
ఏంటంటే ఆలోచించాలి, ఏ దేశంలో ఏ రాష్ట్రం లేని స్కీమ్లన్నీ ఇక్కడ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఇది గమనించాలి మీరు. యాసంగికి 6,000, వానకాలానికి 6,000. మరి మొదటగా దూలప్ప పుట్టి భీమన్న షోలాపూర్ సంజీవ్, సాతొల్లి విజయ్ కుమార్, ఈ సీజన్ కు 92.2 లక్షలు ఎకరాలు గతంలో ఎట్లయితే వచ్చిందో అదే క్రమంలో వస్తాయి. అరే అటేమో అవుతుంది. లక్ష్మమ్మ రావాలి. తొందర రావాలి. తెల్లని జగదేవి, తెల్లగాని జగదేవి తొందరగా రావాలి. అందరు కూడా అయిపోయేంత వరకు ఇక్కడ ఇస్తాం మేము, కాబట్టి పూర్తిగా అందరు కూడా తీసుకునే మనకి వెళ్ళొచ్చు. దయచేసి ఇది గమనించగలరు. అందరు కూడా వరుసగా తీసుకుంటే మనకి ఇక్కడ రద్దీ కూడా ఉండదు. దయచేసి అందరు కూడా గ్రామ ప్రజలు గమనిస్తారని కోరుతున్నాం. ఇంతటితో ముగిస్తున్నాం. లైన్ గా తీసుకోవాలండి. అక్కడ దయచేసి